హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావగారి ఇల్లు. ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం రెసిపీ చూద్దామండి. దీనికోసం బెండకాయలను ఇలా కట్ చేసుకోవాలి. బెండకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలండి. అప్పుడే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇవి 350 గ్రాముల వరకు ఉంటాయండి. కారం కోసం పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అర టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 రెబ్బల కరివేపాకు తీసుకోవాలి. ముందుగా బెండకాయలను డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్రలను కూడా ముద్ద చేసుకోవాలి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలండి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి మీడియం మంటపై వేయించాలి. చూడండి, ఇలా వేగాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి. ఈ బెండకాయలు మా పెరట్లోనివేనండి. ఆర్గానిక్ కావటంతో వీటితో చేస్తున్న రెసిపీలు చాలా రుచిగా ఉంటున్నాయి. బెండకాయలు వేయించిన నూనెలోనే పల్లీలు కూడా వేసి చిట్లనివ్వండి. పల్లీలు వేగాక కరివేపాకు, మిర్చి కూడా ఫ్రై చేయాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఇదిగో చూడండి, నేను తీసుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కారం ఇలా కలిపి ముద్ద చేశానండి. దీంట్లో ఇలా వేసేసుకుందాం. వేయించుకున్న పల్లీలు కూడా వేసి బాగా కలపాలి. చేత్తో కలుపుకుంటే కారం బాగా పడుతుందండి. ఇంతేనండి, దీన్ని ఇలా అన్నంతో వడ్డించేయచ్చు. బెండకాయ వెల్లుల్లి కారం చాలా రుచిగా కుదిరిందండి. అన్నంలోకి, పప్పుచారు, రసంలతో ఈ ఫ్రైని సర్వ్ చేయొచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.